ఇక డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సౌమ్య మిస్సింగ్ అయిన ఘటన మలక్పేట పరిధిలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కోటి ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో 2వ సంవత్సరం చదువుతుంది. అక్టోబర్ 31న ఎల్బీ నగర్లోని చింతలకుంటలో తన మేనమామ ప్రహ్లాద్ కు ఫోన్ చేసి సాయంత్రం ఇంటికి వస్తానని తెలిపింది. 6 గంటలకు ఒకసారి కాల్ చేసి వస్తున్నానని చెప్పి మలక్పేటలోని బీసీ హాస్టల్ నుండి బయలుదేరింది. 6 దాటిన ఎంతకి రాకపోవడంతో తన మేనమామ అమ్మాయి స్నేహితులకు బంధువులకు కాల్ చేసి సౌమ్య వచ్చిందనే సమాచారం తెలుసుకున్నారు. ఎక్కడా లేకపోవడంతో మరుసటి రోజు తల్లిదండ్రులు అలివేలు ఆంజనేయులు ఊరు నుండి వచ్చి హాస్టల్ కు సంబంధించిన వివరాలు అడగగా 31వ తేదీన సాయంత్రమే వెళ్లిందని చెప్పారని అన్నారు. నవంబర్ 1వ తేదీన మలక్పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఒక వ్యక్తిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో వాటి వివరాలను పోలీసులు నమోదు చేసుకున్నారు. నవంబర్ 1 నుండి నేటి వరకు అనుమానం ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులను విచారణ చేయకుండా దాదాపు 48 రోజులు కాలయాపన చేశారని తల్లిదండ్రులు వాపోయారు. ఎన్ని రోజులైనా కూడా తన బిడ్డ ఆచూకీ తెలపకుండా ఎలాంటి సమాచారం అందించకుండా ఉండడం వల్ల తమ బిడ్డ బ్రతికి ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కంటతడి పెట్టుకున్నారు. పోలీసులు సరైన సమాధానం చెప్పకుండా మమ్మల్ని తిప్పుతున్నారని వాపోయారు. తాము ఊర్లో కూలి పనులు చేసుకుని జీవనం సాగించే వాళ్ళమని మాకు న్యాయం చేయండి అంటూ తల్లిదండ్రులు మరోసారి పోలీస్ స్టేషన్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. కన్నాల స్వామి వారి గారిని మాట్లాడుతున్నాను. 31వ తారీఖు హాస్టల్ నుంచి బీసీ హాస్టల్ నుంచి టీవీ టవర్ కాడ నుంచి మిస్ అయింది. మిస్ అయితే మా బామ్మారి ఇంటికి పోతానని చెప్పింది. చెప్తే మళ్ళీ మా బామ్మారి కూడా కాల్ చేశాడు. కాల్ చేసి స్విచ్ ఆఫ్ వచ్చింది, ఫోను స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇక 31వ తారీఖు ఇక్కడ మొక్కపేట స్టేషన్లో కేసు పెట్టాము. కేసు పెడితే వాళ్ళు అసలు పట్టించుకుంటలేరు. పేరెంట్స్ కూడా తీసుకొచ్చి కొద్దిగా అనుమానంతో కేసు పెట్టాము ఒకరి మీద. కేసు పెడితే వాళ్ళని పేరెంట్స్ అయినా తీసుకొచ్చి కనీసం ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి అడుగుతలేరు, ఏం పట్టించుకుంటలేరు. ఇప్పటికి 45 రోజులు అయిపోయింది. ఏం చేయాలో మాకు ఏం అర్థం అవుతలేదు. మా ఆమె గురించి మేము రోజు బాధపడి మేము ఇంటికాడ ఒకటే ఏడుస్తుందని ఒకరి మీద కేసు పెట్టాము. ఆ కేసు పెడితే వాళ్ళని కనీసం వాళ్ళ పేరెంట్ కూడా తీసుకొచ్చి దాన్ని కూడా ఏదో రెస్పాన్స్ అవుతలేరు. మేము ఏం చేయాలో మాకే అర్థమవుతలేదు, మాకే తెలియదు. మా బిడ్డ సచ్చిందా బతికిందా ఇప్పుడు 55 రోజులు అవుతుంది. ఇక్కడ కోటి ఉమెన్స్ యూనివర్సిటీలో కాలేజీలో చదువుతుంది. మేము అమ్మాయి సచ్చిందా బతికిందా ఇప్పుడు 45 రోజులు 50 రోజులు అవుతుంది. కనీసం మా కంటికి కూడా కనబడతలేదు. మా బిడ్డ సౌమ్య ఇక్కడ కోటి ఉమెన్స్ కాలేజీలో చదువుకుంటానే వచ్చింది. 31వ తారీఖు రోజు నుంచి కనిపించలేదు. 1వ తారీఖు నాడు స్టేషన్ పెట్టాము. ఇక్కడ పెడితే ఒక అబ్బాయి మీద మాకు అనుమానం వస్తే ఇంతవరకు వాళ్ళ అమ్మ నాయనని తీసుకొస్తలేరు. మా అమ్మాయి ఉందా లేదా చచ్చిపోయిందా తెలుసుకోలేదు. 15 రోజుల నుంచి రోజు వస్తే ఒక ఎస్ఐ మొత్తం ఏం చెప్తుందంటే రోజు రేపు వస్తుంది ఇవాళ కాల్ డేటా పెట్టి అని రోజు ఇదే చెప్తుంది మాకు. రోజు తిరగడం పోవడం. మాది ఊరు, మాది నల్గొండ జిల్లా. అక్కడ నుంచి ఇక్కడ రావాలంటే ఒక 3-4 గంటల ప్రయాణం అవుతుంది. మేము పేదవాళ్ళం పుణ్యాలు చేసుకునేవాళ్ళం. అదే ఉన్నోళ్ళ పిల్లలు అయితే ఇన్ని రోజులు ఇచ్చుకుంటారా సార్? ఆ పేదవాళ్ళని చేయబట్టినాక మమ్మల్ని పట్టించుకొని ఇట్లా మేము పుణ్యాలు చేసుకునేదో ఎట్లా మా పిల్లలకి చదివించుకుంటే ఇట్లా మాకు వాళ్ళ అమ్మ నాయనని తీసుకొస్తలేరు. ఇది మాకు ఏది చెప్తలేరు. ఇంత ఏమంటారు పోలీసు వాళ్ళు? ఏమంటారు సిగ్నల్ పెట్టాం అంటారు. టవర్ పెట్టినా అదేమంటారు సిగ్నల్ పెట్టాము. ఆ సిగ్నల్ దొరికితే దొరుకుతుంది. ఆ సెల్ స్విచ్ ఆఫ్ చేసారు అని చెప్తున్నారు. ఫోటోలు పెట్టుకున్నారు సార్. మరి ఫోన్ ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుతారని చెప్తున్నారు. కానీ మరి ఏది చెప్తలేరు. మళ్ళీ అన్నీ ఆయన తెలుసుకుంటున్నాయి. కానీ మళ్ళీ మేము అడిగింది ఆయన చెప్తుంది. ఎన్ని రోజులైంది మీరు కేసు పెట్టి? మేము కేసు పెట్టి 45 రోజులు. 45 రోజులు తప్పిపోయి మిస్ అయ్యి తెల్లారే పెట్టిరా? తెల్లార పెట్టి. అప్పుడు ఏమంటున్నారు పోలీసులు? ఇప్పుడు ఏమంటుండ్రు, దొరుకుతుంది మంచిగానే ఉంది అమ్మాయి అంటే మంచిగా ఉందంటే మాకు ఇట్లా తెలుసు. మా దోటి మాట్లాడలేంత వరకు 45 రోజుల నుంచి ఒక ఫోన్ లేదు, ఒక మెసేజ్ లేదు, ఏది లేదు. ఉందా లేదా అని కనీసం అమ్ముకుందా చచ్చిపోయిందా ఏదన్నా ఒకటి తెలవాలగా. మాకు ఏది లేదు. వస్తుందంటే సరిపోతుంది సార్. వస్తుందంటే ఎప్పుడు కూడా వస్తుందనే చెప్తుంది. మేము తిరిగి 15 రోజు ఏమనంటే మీరు ఎందుకు తిరుగుతున్నాము ఊళ్ళో ఉండి ఏదైనా పని చేసుకోరి దొరకంగా మేము ఫోన్ చేస్తామని చెప్తుంది. కానీ ఏది ఇంతవరకు ఏ దాడ లేదు. వెతికి మా కళ్ళ కాయలు కాస్తుంది. తిరిగి
మా చెప్పులే అడుగుతున్నాయి. ఇంతవరకు ఏ దాడన లేదు.